తిరుమల శ్రీవారి కొలువైన కొండ మీద కొత్త దందా నడుస్తుంది. శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రైవేట్ ట్యాక్సీలు, ఆటో వాలాలు భక్తులను నిండా ముంచేస్తున్నారు. దర్శనం టోకెన్ల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. ఇక సెలవు రోజులు శని, ఆదివారాల్లో తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోతుంది. భక్తులు స్వామి దర్శనం టైం స్లాట్ టికెట్ల కోసం వేచి ఉంటారు. బస్సులు, రైళ్లలో తిరుపతి చేరుకున్న భక్తులు ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, ట్యాక్సీల్లో శ్రీవారి మెట్టుకు చేరుకుంటూ ఉంటారు. అక్కడ కొంతమంది ఆటో వాలాలు టైం స్లాట్ టికెట్లు ఇస్తామని భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఒక్కో ఆటో డ్రైవర్ 5 నుంచి 7 మంది భక్తుల బృందం నుంచి 5,000కు పైగా వసూలు చేస్తున్నారు. టీటీడీ అధికారులు ఆటోలను మాత్రమే పంపుతున్నారని టీటీడీ సెక్యూరిటీతో భక్తులు వాగ్వాదానికి దిగారు. శ్రీవారి భక్తులు పంప్ హౌస్ వద్ద భారీ గేట్లు సెక్యూరిటీని తోసుకుని వెళ్లారు. తిరుపతి శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా చర్చనీయాంశంగా మారింది. అక్కడ టైం స్లాట్ దర్శన టోకెన్ల కోసం భక్తులు పడుతున్న ఆగుచాట్లు అన్నీ ఇన్ని కావు. గంటల తరబడి క్యూ లైన్లో ఉన్న దళాలకే టికెట్లు దక్కుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి మెట్టు దగ్గర భక్తులకు అరకొర టోకెన్లు జారీ చేస్తుంది టీటీడీ. అక్కడే దళారుల దందా మొదలవుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు. కొందరు ఆటో డ్రైవర్లు తాము తీసుకొస్తున్న భక్తులకు నిర్ణీత సమయం దాటినా కూడా టోకెన్లు ఇప్పిస్తామని చెబుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో ఉన్నవారిని కాదని దొడ్డిదారిన ఆటో వాలాలతో డీల్ చేసుకున్న వారికి టికెట్లు ఇస్తున్నారని మండిపడుతున్నారు. భక్తులను కంట్రోల్ చేయడంలోనూ, క్యూ లైన్లోనూ, ఏర్పాట్లలోనూ చాలా లోపాలున్నాయని భక్తులు విమర్శిస్తున్నారు.